హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా మమ్మీ ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచింది 6:30కి. దాని తర్వాత ఇల్లు అయితే నూకేసింది. ఇప్పుడైతే బండలో వాటర్లో డెటాల్ వేసి తుడుస్తుంది. ఇది ప్రతి ఫ్రైడే మా మమ్మీ చేసే రొటీన్ అండి. మీకు డైలీ రొటీన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత మా మమ్మీ స్నానం చేసి వచ్చి ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తుందండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి తల స్నానం చేసి పూజ అయితే చేస్తుంది. చూడండి, ఇక్కడ మా మమ్మీ అయితే పూజ చేస్తుంది. పట్టాలన్నీ కడిగేసి దీపం పెట్టి హారతి అయితే ఇస్తుంది. దాని తర్వాత మార్నింగే టీ పెట్టేసింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ టీ తాగుతూ కొద్దిసేపు రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మా మమ్మీ మా కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. దోశ చట్నీ చేద్దాం అనుకుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే పల్లీలని వేయించి దాని తర్వాత పొట్టు తీసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంది. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, చిటికెడు చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకుంటుంది. ఇక్కడ చింతపండు స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. చింతపండు జీలకర్ర వేయడం వల్ల చట్నీకి టేస్ట్ అనేది వస్తుందండి. అందుకే మా మమ్మీ యాడ్ చేస్తుంది. ఇప్పుడు దానికోసం తాలింపు అయితే పెట్టుకుంటుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటుంది. అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటుంది. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేసుకోవడం అయితే ఆప్షనల్ అండి. లాస్ట్లో అయితే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మా మమ్మీ కరివేపాకుని యాడ్ చేసుకుంటుంది. కరివేపాకు చిటపటలాడిన తర్వాత అందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న చట్నీని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుంటుంది. ఇక్కడ మా మమ్మీ అయితే ఈ తాలింపులో ఉన్నటువంటి ఈ కరివేపాకుని ఇలా మెదుపుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే తింటారు పక్కకు పెట్టకుండా అని చెప్పేసి. ఇప్పుడు ఈ తాలింపునైతే ఆ చట్నీలోకి మిక్స్ చేసుకుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ దోశలు అయితే వేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ దోశ వేస్తుంది. మీలో దోశలు ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇలా ఫ్రైడే రొటీన్ ఫాలో అవుతారనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అది కొంచెం కాలిన తర్వాత దాని మీద ఆయిల్ యాడ్ చేస్తుంది. ఇంకా మా మమ్మీ చట్నీతో సర్వ్ చేసి మాకైతే ఇచ్చేసింది. అలాగే మా మమ్మీ కూడా తినేసింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.